హాయ్ హలో వెల్కమ్ టు మొకటా మీడియా. ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకటే ముందు చెప్పదలుచుకున్నా, దయచేసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందో, ఎలాంటి దాని మీద ఒక నాకు సంబంధించినటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, దయచేసి మీ కమెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో చాలా బాగా మాట్లాడారు. ఆయన వీకెండ్ పాలిటిక్స్ కోసం, ఈవెన్ లేదంటే విజిటింగ్ పాలిటిక్స్ కోసం ఆంధ్రప్రదేశ్లో పెట్టినప్పుడల్లా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన గొప్ప నాయకత్వం అలాంటిది, ఆయన గొప్ప అద్భుతమైనటువంటి విజనరీ అలాంటిది. ఎంత విజనరీ అంటే, ఎంత ప్రజల మీద ప్రేమ అంటే, ఈ దేశం మీద ఉన్నటువంటి ప్రేమ నాకు తెలిసి ఇంకొకళ్ళు ఎవరికి ఉండదేమో. అందుకనే ఆగస్టు 15కి ఆయన జెండా ఎగరేయడానికి ఆంధ్రప్రదేశ్లో రారు, లేదా మొన్న జనవరి 26కి జెండా ఎగరేయడానికి కనీసం అక్కడ కూడా బెంగళూరు ప్యాలెస్లో కూడా ఆయనకి మనసు రాదు, కాలు కూడా బయటకు రాదు. కానీ ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఆ వీడియో బయటికి రాగానే దాని గురించి మాట్లాడడానికి మాత్రం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మరీ దిగిపోతారు. ఓకే, మంచిదే, తప్పులేదు. ప్రతిపక్ష పాత్రగా ఆయనకు ప్రశ్నించేటువంటి హక్కు ఉంది, చెయ్యాలి కూడా. మాట్లాడారు, ఏమన్నారు, ఆడ అసలు ఎమ్మెల్యేనా అదా ఇదా అనుకుంటూ మాట్లాడారు. ఓకే, కమెంట్ చేయండి, తప్పులేదు. వాడు వీడు అని ఎమ్మెల్యేని కూడా అనొచ్చు, చేసిన తప్పుడు పని కాబట్టి. ఎందుకంటే ఇది జనసేన అయినా ఇంకొకటైనా ఎవరైనా సరే, ఆమె ట్రాప్ చేసిందా, ఇంకోటి చేసిందా, స్కెచ్ చేసిందా, హనీ ట్రాప్ చేసిందా, ఇంకోటి చేసింది, ఏదైనా కానివ్వండి. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే అనేటప్పటికి కొంత అణిగిమణిగి ఉంచుకోవాలి. వాళ్ళ బలహీనతలు అన్నీ, లేకపోతే వాళ్ళ ఆశలన్నీ, ఇలాంటి పిచ్చి పనులన్నీ కూడా మడిచి జేబులో పెట్టుకోవాలి తప్ప మీరు ఎలా చేస్తానంటే కుదరదు. మిగతా ఎమ్మెల్యేలు, మిగతా పార్టీలు వేరు. జనసేన పార్టీ అనేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజస్కంధాల మీద ఒక దశాబ్ద కాల యుద్ధం తర్వాత మోసుకొస్తున్నటువంటి పార్టీ. సాంప్రదాయ రాజకీయ పార్టీలు, సాంప్రదాయ భావజాలాలు కాకుండా ఒక సరికొత్త విధానంతో వెళుతున్నటువంటి పార్టీ అది. మీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటి ఆలోచన లేదు, మేము అంతా మానవ మాత్రమే కదా అనుకుంటే ఉండాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మీరు ఆ పార్టీలో డెఫినెట్గా మీలాంటి ఆలోచనలు, ఇలాంటి పత్తెపారలు పెట్టుకునేటువంటి వ్యక్తులు డెఫినెట్గా పార్టీకి, జనసేనకి అవసరం లేదని మొహమాటం లేకుండా చెప్పచ్చు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాట్లాడారు, దాని గురించి ఒక్కసారి మీకు వినిపిస్తాను, వినిపించిన తర్వాత మాట్లాడతాను. డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు, యూనిఫామ్ లో ఉన్నాడు, మైక్ పట్టుకున్నాడు, ఊపేయి కుదిపోయి అంటాడు. డిఎస్పీ అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం అసలు. వాడు వీడు డిఎస్పీ, ఎస్పీలు, డిఎస్పీలు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాడు వీడు. ఆయన సీఎం కాబట్టి, అంటే మాజీ సీఎం కొడుకు, లేదంటే 5 సంవత్సరాలు ఆయన కూడా సీఎం కాబట్టి, పోలీసులన్నా, బ్యూరోక్రాట్స్ అన్నా, ఐఏఎస్లన్నా, ఐపీఎస్లన్నా ఆయనకి ఇంత కూడా గౌరవం లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత కూడా గౌరవం ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పెరిగినటువంటి వాతావరణం అలాంటిది. తండ్రిని అధికారంలో ఉండగా, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించాలో, దాంట్లో ఇలా టాప్ ర్యాంక్లో పాస్ అయినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లని వాళ్ళ జీవితాలని ఎలా నాశనం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకెవరికి బాగా తెలియదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన భయపెట్టారో, లేదంటే బ్రతిమలాడారో, లేదంటే ఏదైనా ఆశ చూపించారో, వాటిని లొంగిపోయారు కాబట్టి వాళ్ళ మీద గౌరవం ఉండదు. వాడు వీడు, ఆసే వసే అనేటువంటి భాషే వస్తుంది. ఇది ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ తెలుసుకోవాల్సినటువంటిది. ఇలాంటి వ్యక్తుల దగ్గర నుంచి ఇంతకుమించి మనమే ఎక్స్పెక్ట్ చేస్తాం. అంతే, ఆలోచించుకోండి. ఇక్కడ మీరు ఎలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేసి వాళ్ళ కోసం మీరు ఎలా కష్టపడ్డారో, లేదంటే ఎలా వత్తాసు పలుకుతూ బాలీవుడ్ నటిని వీళ్ళని తీసుకొచ్చి మీరు వాళ్ళ కోసం ఏం చేశారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రఘురామ కృష్ణరాజు గారు లాంటి ఒక అప్పటి ఎంపీని ఆయన ఏ రకంగా మట్టు పెట్టాలనుకునేటువంటి ప్రయత్నంలో ఐపీఎస్లు భాగం పంచుకున్నారో, ఆయన చెప్పిన పనల్లా చేశారో, అప్పుడు దానికి ఇచ్చినటువంటి బహుమతి వాడు వీడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఐఏఎస్లు, ఐపీఎస్లకి చాలామంది వాళ్ళ సంఘాలకి సంబంధించిన వాళ్ళకి కూడా నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నాను అనుకోండి. డెఫినెట్గా ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది కాబట్టి. ఒక సినిమాలో, ఏదో ఒక సినిమాలో ఐఏఎస్ను, ఐపీఎస్ను, పోలీస్ అధికారులను ఎలా అన్నారు అంటే, ఎలా కించపరిచారు అంటే వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేసి మరి రచ్చ చేసేసి వాళ్ళ మీద కేసులు వేసేస్తారు కదా. వాడు వీడు అని ఒక డ్యూటీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అతను ఏమైనా తప్పు చేయొచ్చు, శిక్షించండి. వాడు వీడు అనేటువంటి అగౌరవంగా మాట్లాడేటువంటి హక్కు 16 నెలల జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి, 30 పైగా కేసుల్లో A1, A2గా, A5గా ఉన్నటువంటి వ్యక్తి, కొన్ని వేల కోట్లు అక్రమంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి వ్యక్తి, ఏం హక్కు ఉంది? వాళ్ళని డిసైడ్ చేసి ఇక్కడ కూర్చో
జైలు లోపలేసి వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు వేసేటువంటి మీకు బ్యూరోక్రాట్స్ అంటే ఎంత గౌరవం ఉండేటువంటి మిమ్మల్ని వాడు వీడు అనేటువంటి పరిస్థితికి ఒక క్రిమినల్ చేత, ఇలాంటి ఒక వ్యక్తి చేత, దేశం అంటే ఒక గౌరవం లేనటువంటి వ్యక్తి చేత ఆగస్టు 15కి ఆయనకి గౌరవం ఉండదు, ఈ దేశం మీద భక్తి ఉండదు, కనీసం 5 నిమిషాలు టైం రాదు, ఆయన ఇంటి పైకి వెళ్ళో కిందకొచ్చో ఒక జెండా ఎగరేసేటువంటి ఆలోచన రాదు. అలాంటి వ్యక్తి సమాజంలో ఎంతో, అంటే ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సిన ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఒకటి ఆలోచించుకోండి. ఎందుకంటే నాయకులు వస్తారు, 5 ఏళ్ళకి ఒకసారి పోతారు, లేదంటే ఇలా జైలుకి పోతారు. చాలామంది క్రిమినల్స్ వస్తుంటారు. కాకపోతే మీరు చాలా శాశ్వతం. ఈ సిస్టమ్ని, ఈ భారతదేశానికి సంబంధించినటువంటి విధి విధాలను అన్నింటినీ కూడా మీరు ముందుకు తీసుకువెళ్లాల్సిన వాళ్ళు. ఒక 60 ఏళ్ల పాటు మీరు ఈ దేశానికి సేవ చేయాల్సిన వాళ్ళు. వాళ్ళతో మీరు వాడు వీడు అనిపించుకుంటే మీకు ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ మాకైతే బాగట్లా. అది ఆలోచించుకోండి. దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల గురించి మాట్లాడదాం. ఎక్కడో కొత్తపేటలోనో లేదంటే ఇంకో చోటలో అశ్లీలతకు సంబంధించినటువంటి వీడియోస్ వచ్చే, ఇలా చేశారు, సంక్రాంతి మొత్తం ఎలా చేశారు, అసలు ఆడొక ఎమ్మెల్యేనా, ఆడిలా ఇలాంటి వీడియోస్ పెట్టాడు, ఇలా చేశాడు, అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు అని మనకు గుర్తురాదేమో. గంటలు అరగంటలు చూపించండి అయ్యా, కొంచెం ఆ గంటలను చూపించండి. ఆ గంటలు చూపిస్తే దండం పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. గంటల మాధవ్ గారు ఎప్పదీసి చూపించారు కదా, జిప్పులు ఎప్పదీసి, అవి చూపించండి, దండం పెట్టుకుంటారు. గులకరాయి తగిలినప్పుడు ఏమన్నా మర్చిపోయారు గత చరిత్ర? అవంతి శ్రీనివాస్ గారివి, ఎమ్మెల్సీ అనంతబాబువి, గంట అరగంట సుకన్య ఆడియోసు, ఇలాంటివి చూపించండి, కొంచెం గుర్తు వస్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారికి. గత ఆయన సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, గతంలో మాట్లాడిన గత ఎమ్మెల్యేలు, నాయకులు వీళ్ళందరూ ఉన్నాయి కదా, అవన్నీ చూపిస్తే దండం పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా అనుకుంటా, అమ్మ మా ఆణిముత్యాలే బాగున్నాయి అనుకుంటే దండం పెట్టుకుంటాడు. మనం చేసే ఏమో దరిద్ర పనులు. కొత్తపేటకు సంబంధించి మాట్లాడుకున్నాం, లేదంటే కోనసీమ జిల్లాలో కోడిపందాల గురించి ఇచ్చలవిడిగా చేశారని ఒక్కసారి మీకు పక్కన వీడియోలు వేపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? మీ వైసీపీ నాయకులు మధ్యలో కూర్చోబెట్టుకుని మీ వైసీపీ ఫ్లెక్సీలు పెట్టి మీ వైసీపీకి సంబంధించినటువంటి జెండాలు వేసుకుంటూ విచ్చలవిడిగా, అత్యంత హీనంగా ఆడవాళ్ళను ఇంత దారుణంగా చూపించచ్చా అనుకునేటువంటి దానికి నాంది పలికింది ఎవరు? అక్కడి నుంచి వచ్చినటువంటి వారసత్వమే ఇది కూడా. ఆలోచించుకోండి. ఎస్పెషలీ నిన్న అరవ శ్రీధర్ కావచ్చు, లేదంటే అంతకుముందు టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కావచ్చు, మనం వేసినటువంటి విత్తనమే తిరిగి మనకి విత్తుతుంది. సమాజంలో అలాంటి విత్తనాలు విత్తితే అయ్యే వస్తాయి మనకి తిరిగి. జగన్మోహన్ రెడ్డి గారు విత్తారు, ఆ పనులు ఏం చేస్తాయి? ఆయన సర్పంచ్ వైఎస్ఆర్సీపీలో, ఇంకొక ఎమ్మెల్యేకి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ. ఆయన ఇప్పుడు వేరే పార్టీలో టీడీపీలోకి వచ్చి ఉండొచ్చు కాక, బట్ అక్కడి నుంచే కదా వారసత్వం. మన టీడీపీలో పట్టుబడినటువంటి ఎమ్మెల్యే కూడా అక్కడ వారసత్వమే. మన వారసత్వమే సార్, మన నాయకుడే, మన కులపోడే. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మన చరిత్ర చాలా గొప్పది. ఎవరైనా సరే, ఇక్కడ ఎవడు చేసినా సరే ఆ తప్పు తప్పే. కానీ మనమేదో నీతివంతులు, మనకు మాత్రమే నీతులు పక్కలకు చెప్పడానికి బాగా ఉపయోగపడతాయి, కానీ మనం చేసేటప్పుడు మనకు అందరూ ఎవరు చూపించారనుకుని మర్చిపోతున్నారేమో. అక్కడ సోషల్ మీడియా తీసి మొహం మీద కొడతా ఉంటే పిచ్చి లేచిపోతూ ఉంటుంది. సోషల్ మీడియాకి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే రోజా గారు ధర్నాలు చేస్తున్నారు. మరి వీళ్ళందరూ గంటలు అరగంటలు ఇవన్నీ అవంతి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ చూపించినప్పుడు మనం ఎప్పుడు పెట్టలేదే, వీళ్ళు అక్కడికి వెళ్ళి ధర్నా చేయలేదే, అప్పుడు రాలేదే బయటికి. ఇప్పుడు వచ్చేసారు, ఎగేసుకుంటూ వచ్చేసారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు. మరి మీ వాళ్ళందరూ ఏం చేశారు? సౌమ్యుడు, మంచివాడు, అందరికీ మంచి చేస్తాడు, దయచేసి ఓటేయండి అని చెప్పి ఎలక్షన్స్లో ప్రచారం కూడా చేయించారుగా. మరి ఈ గంటలన్నింటినీ చూపించుకుంటూ మరి అప్పుడు చెప్పలేదే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు? లేట్ అయిందేమో, కొంచెం ఒక రోజు డిలే అయిందేమో, బట్ తీసి అవతలేసో కమిటీ కూడా వేశాడు ఆయన. పాత వాళ్ళందరినీ అయితే ఆలోచన వాళ్ళ దాంట్లో పాత్ర ఉందేమో అన్నప్పుడే తీసి అవతల పడేశారు వాళ్ళని. అందుకే చెప్తున్నా, అలాంటి ఆలోచనలు ఉన్నా సరే జనసేన పార్టీలోకి ఉండాల్సిన అవసరంలా. అసలు నిర్దాక్షిణ్యంగా రేపొద్దున తప్పు చేశారంటే మెడబట్టుకుని బయటికి గెంటేసి సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా కూడా డిస్పాస్ చేపించేసేటువంటి రాజకీయం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆలోచించుకోండి. ఏదేమైనా కానీ మీ అభిప్రాయం తెలియజేయండి. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.